కళ కళ కోసం కాదు, ప్రజల కోసం. కళ కళ కోసం కాదు, మానవత్వాన్ని తట్టి లేపడానికి. కళలు ఎక్కడ వర్ధిల్లుతాయో అక్కడ సంస్కృతి వికసిస్తుంది, ఎక్కడ కళలు ఆదరించబడతాయో అక్కడ మానవత్వం పరిమళిస్తుంది అంటూ చిత్రకళకు అంకితమైన రుస్తుం తన బొమ్మలతో ప్రపంచాన్ని ఆలోచింపచేస్తున్నారు. తన చిత్రాలతో మానవాళికి సందేశం ఇస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి చిత్రాలను గీస్తూ ప్రపంచం నలుమూలలకు పరిచయం అయ్యారు. రుస్తుం గీసిన చిత్రాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యాయి. కష్టాలు, సుఖాలు, పండుగలు, పబ్బాలు ఇలా ఒకటేమిటి, భూమిపై సకల జీవరాశుల జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రీకరిస్తున్నారు రుస్తుం. కళ మన కోసం కాదు, మానవాళి కోసం అంటున్న ప్రముఖ కళాకారుడు రుస్తుంతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. 1,00,000 మంది కళ్ళల్లో కనిపిస్తుంది. ఒక చిత్రం 1,00,000 మంది మనసులను దోస్తుంది. ఆ చిత్రాలు గీసినటువంటి రుస్తుం మన సిద్దిపేట జిల్లాలో ఉన్నారు. ఆయన గీసినటువంటి ఏ చిత్రమైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందుతూ ఉంది. సో ఆ చిత్రకారుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన నేపథ్యం ఏంది, ఈ డ్రాయింగ్ ఫీల్డ్లోకి రావడానికి గల ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంది అని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, చెప్పండి. మీరు గీసినటువంటి చిత్రాలు ప్రపంచ దేశాలలో కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. ఎట్లా మీ నేపథ్యం ఏంది, మీరు ఎక్కడి నుంచి ఎన్ని రోజుల క్రితం నుంచి ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క డ్రాయింగ్ ఫీల్డ్లోకి వచ్చారు, మీకు ఏమనిపిస్తుంది? ముందుగా ఎక్కడ కళలు వర్ధిల్లుతాయో అక్కడ సంస్కృతి వికసిస్తుంది, మానవత్వం పరిమళిస్తుంది. నేను పుట్టిన ఊరు అల్వాల. అక్కడనే 7వ తరగతి వరకు చదివి పక్కనే ఉన్న మిర్దొడ్డి మండల్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదివాను. తర్వాత సిద్దిపేట హైదరాబాద్లో విద్యాభ్యాసం పూర్తి చేసి నా ఫస్ట్ అపార్ట్మెంట్ నేను చదివిన విలేజ్ మిర్దొడ్డి, అందులోనే నేను డ్రాయింగ్ మాస్టర్గా అపాయింట్ కావడం నాకు చాలా గర్వకారణం. నేను జాయిన్ అయిన స్కూలు మిర్దొడ్డి కావడం వల్ల నేను అక్కడికి జాయిన్ అయినందుకు పోయినప్పుడు నా ఉపాధ్యాయులు, నాకు బోధించిన ఉపాధ్యాయులే అక్కడ ఉండడం నాకు మరీ ఇంకా ఆనందం వేసింది. కానీ వాళ్ళ ముందు కూర్చోవాలంటేనే చాలా భయం వేసింది. అయినా అక్కడి ఉపాధ్యాయులు, మేము మీకు ఇప్పుడు కోవర్కొరలం, మీరు సంతోషం, మా విద్యార్థి మా దగ్గరికి వచ్చి విద్యాబుద్ధులు పిల్లలకు చెప్తున్నారంటే మాకు గర్వకారణమని వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసిండ్రు. అలా 10 ఏళ్ళు అక్కడ పని చేసిన తర్వాత అక్కడి నుంచి తడకపల్లి 10 ఏళ్ళు, అక్కడి నుంచి దుద్దెడ 3 ఏళ్ళు, తర్వాత మొత్తం ఎంటైర్ సర్వీస్ మల్టీపర్పస్ సిద్దిపేట్, తర్వాత న్యూ హై స్కూల్, గవర్నమెంట్ న్యూ హై స్కూల్ సిద్దిపేట్లో విద్యార్థులకు విద్యను బోధించి అక్కడి నుంచే నేను రిటైర్ తీసుకున్నా. అరే, నేను మొన్ననే 85లో అపాయింట్మెంట్ అయితే ఇప్పుడే 2018లో రిటైర్డ్ అయినా, అక్కడ ఎక్కిన మరుక్షణమే ఇక్కడ రిటైర్మెంట్ అయినా అన్నట్టు 33 ఏళ్ళ సర్వీస్ చాలా సునాయాసంగా గడిచిపోయింది. ప్రభుత్వం ఏదన్నా నన్ను గుర్తించి ఏదన్నా గ్యాలరీ లాంటిది ఏర్పాటు చేసి ఇస్తే కనుక నేను ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి రుస్తుం గారు చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి 6 టీవీ సిద్దిపేట.